టీడీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని వేంపల్లి జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి, ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ చంద్ర ఓబుళరెడ్డి, ఎంపీపీ గాయత్రిలు పేర్కొన్నారు. మేమంతా సిద్ధం. ముఖ్యమంత్రి బస్సు యాత్రకు వేంపల్లిలో 700 మంది మాత్రమే వచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర వేంపల్లికి చేరుకోగానే దాదాపు 20,000 మంది ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారని జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి అన్నారు. నిన్నటి దినము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మరి వాళ్లకు కన్నుండాయో లేదో నాకు తెలియదు, కానీ మొన్న జరిగిన గౌరవ ముఖ్యమంత్రి గారి బస్సు యాత్రకు సంబంధించి ఒక విమర్శ చేయడం జరిగింది. వేంపల్లిలో మనుషులు రాలేదు, కేవలం 700 మంది కూడా లేరు అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ 700 మంది వచ్చారా, 7,000 మంది వచ్చారా అనేది వేంపల్లి ప్రజలందరికీ తెలుసు. ఈ సభకు దాదాపు 12,000 మంది పైన హాజరైనారని ఇంటెలిజెన్స్ వాళ్ళు నివేదిక పంపించడం జరిగింది. వేంపల్లి నుంచి హాజరైన సభ్యులు 12,000 మంది వరకు దాదాపుగా వచ్చారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకు 700 మంది కనపడినారంటే వాళ్ళకు కళ్ళు కనిపించకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరికీ కూడా కంటి వెలుగు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ కంటి వెలుగు కార్యక్రమంలో ఏ హాస్పిటల్కైనా పోయి కళ్ళు ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిదని నా ఉచిత సలహా. అట్లాగే రెండోది, దళిత మహిళకు ఇక్కడ అవమానం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. మా పార్టీకి సంబంధించి మరి ముఖ్యంగా వేంపల్లికి సంబంధించి నేను ఎక్కడ కూడా అటువంటి కార్యక్రమాలు చేయలేదు. నిన్న జరిగిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి బస్సు యాత్రకు సంబంధించిన కార్యక్రమం. అది రాష్ట్రం అంతా కూడా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు చేసే బస్సు యాత్ర. ఆ యాత్ర అఫీషియల్గా ప్రోటోకాల్ ప్రకారం జరిగే యాత్ర కాదు, అది పార్టీకి సంబంధించిన యాత్ర. కాబట్టి ఇటు చక్రాయపేటలో కానీ, ఇటు వేంపల్లిలో కానీ, వీరపనాయనపల్లిలో కానీ, వీరబాం తర్వాత మన ఎర్రగుంట్ల కానీ, తర్వాత మున్సిపాలిటీలో జరిగింది. మున్సిపల్ చైర్మన్ కానీ, పొద్దుటూరుకు సంబంధించిన మండల ప్రెసిడెంట్ కానీ, జెడ్పీటీసీలు కానీ, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి బస్సు ఎక్కిన పాపాన ఎవరు పోలేదు, ఎవరికి లేదు. అక్కడ కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, తర్వాత ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్సీలు అంతవరకే బస్సులు పెట్టాలనేది వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి ఆ విధంగానే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుందని దానికి సంబంధించిన తలసిల రఘురామ్తో నేను మాట్లాడితే ఆయన చెప్పిన విషయం ఇది. ఇక్కడ ఎక్కడ కూడా దీంట్లో లేదు నాయన, ప్రోటోకాల్ కాదు ఇది, అఫీషియల్ ప్రోటోకాల్ కాదు ఇది, ఇది పార్టీకి సంబంధించిన ప్రోగ్రాము. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీల వరకే బస్సులు అలో చేసేది, మిగతా అందరికీ అలో చేసేది కాదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ యాత్రలో నాకు అసెంబ్లీ కోఆర్డినేటర్గా కమలాపురాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి నేను ఇడుపులపాయలో కనపడతానంటే ముఖ్యమంత్రి గారు అక్కడ ఆయన స్వయంగానే బస్సు ఎక్కురవి నువ్వు వస్తావు అని చెప్పడం జరిగితే నేను బస్సు ఎక్కడం జరిగింది ఇడుపులపాయలు. అంతేగాని ఇది ఒకరిని కించపరచాలనే ఉద్దేశం మా పార్టీకి ఇప్పుడు ఎప్పుడూ లేదు. మరీ ముఖ్యంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ముత్తుకూరులో సచివాలయము, వెల్నెస్ సెంటరు ఓపెనింగ్ కోసము ఎవరో పార్లమెంట్ సభ్యులు వచ్చారు. మరి ఆ రోజు జరిగిన ఓపెనింగ్ కార్యక్రమానికి దాదాపుగా ఒక 700-800 మంది ప్రజలందరూ కూడా వచ్చారు ముత్తుకూరికి. ఆ ఓపెనింగ్కు మన మండల ప్రెసిడెంట్ గాయత్రి గారు సమయానికి చేరుకోలేక దాదాపుగా 20 నిమిషాలు లేట్గా వచ్చారు. వెహికల్ ఏదో రిపేర్ అయ్యి దానికోసం రాలేదని చెప్తే ఎంపీ గారు దాదాపుగా 20 నిమిషాల సేపు మేము కోసం వెయిట్ చేయడం జరిగింది. అంతేగాని అఫీషియల్ ప్రోగ్రాంలో ఎప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించకుండా పోయే అలవాటు మా పార్టీకి ఎప్పుడు ఏ కోసైనా లేదు. ముఖ్యంగా ప్రోటోకాల్కి సంబంధించి ప్రతిసారి కూడా నేను ఎంతో జాగ్రత్త తీసుకొని ప్రతి ప్రోగ్రాంలో కూడా మేము చేయాల్సిన కార్యక్రమం ఏదన్నా ఉన్నా కూడా ఎక్కడైనా కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఉంటే వాళ్ళతోనే ఆ కార్యక్రమం చేయించి నేను పక్కనున్న రోజులు ఎన్నో రోజులు చాలామంది ఓపెనింగ్ కార్యక్రమాలు అన్నీ కూడా చూసి ఉంటారు. ఒకసారి వీడియోలు కూడా చూడండి. ఎక్కడైనా రిబ్బన్ కట్ చేసేటప్పుడు నాకు కట్ చేయమని ఇచ్చా కూడా ఎవరైతే ఉంటారో వీళ్ళు మండల ప్రెసిడెంట్ కానీ,
తర్వాత ఎంపీటీసీలు కానీ బీసీలు కానీ ఎవరైనా కానీ ఉంటారో వాళ్ళతోనే చేయించడం జరుగుతుంది. ఏది అఫిషియల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అన్అఫిషియల్ ప్రోగ్రామ్స్ అంటే ఓపెనింగ్లు ఈవినింగ్లు అవన్నీ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి షాప్ ఓపెనింగ్ ఉంటుంది, వాళ్ళ సెంటిమెంట్ ఉంటుంది, ఇతనితో చేసుకోవాలని అట్లాంటి ఏదైనా ఉంటే తప్పితే అఫీషియల్ ప్రోగ్రాంలో మేము ఎక్కడ కూడా ప్రోటోకాల్ను ఉల్లంఘించింది లేదు. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు, ఇది కేవలం పార్టీకి సంబంధించిన ప్రోగ్రాము. చక్రాయపేటలో కూడా మండల ప్రెసిడెంట్ బీసీకి సంబంధించిన మండల ప్రెసిడెంట్ ఉన్నారు, తర్వాత అక్కడ జెడ్పీటీసీ కూడా ఓసీ ఉన్నారు, మరి సంగాలపల్లి రఘు కూడా వీరబ్రహ్మపల్లి ఉన్నాడు. అక్కడ మరీ ముఖ్యంగా ఒక అడ్వైజర్, స్టేట్ అడ్వైజర్ కూడా ఆయన రాజోలు వీరారెడ్డి గారు కూడా వీరబ్రహ్మపల్లి ఉన్నారు. మరి రాజోలు వీరారెడ్డి గారికి ఆయన స్టేట్ లెవెల్లో కూడా మన ప్రోటోకాల్ ఉంది. ప్రతి ప్రోగ్రాంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ ఓపెనింగ్ జరిగినా ఆయన సలహాదారునిగా ఆయన పేరు ప్రోటోకాల్లో వేయడం చెప్తుంది. అతను కూడా ఉన్నాడు వీరబ్రహ్మపల్లిలోనే. మరి అతను కూడా ఎవరు బస్ ఎక్కించింది ఏం లేదాడ. ఆ తర్వాత అక్కడ సమ్మడూరు ప్రసాద్ రెడ్డి అని మన హార్టికల్చర్కి సంబంధించిన సలహాదారుడు కూడా మన వీరు ఎర్రగుంట్లో ఉన్నాడు. అతను కూడా ఆడ ఎక్కించింది ఏం లేదు, ఎవరు కూడా ఎక్కింది లేదు. ఓన్లీ కేవలం అక్కడ బస్సులో ఎక్కేదానికి ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్సీలు, ఒక ఎంపీలు తప్పితే పెట్టాలనేది వాళ్ళు నిర్ణయించిన, పార్టీ నిర్ణయించిన మనుషులు. ఎందుకంటే ఎక్కువ మంది అయితే ఆ బస్సులో కూర్చునే సీటు 12 కూడా లేదు. ఆ బస్సులో కేవలం 12 మంది ఎక్కుతారు బస్సులో కూడా. ఇంకా వీళ్ళు ఇక్కడ మన వేంపల్లి నుంచి కూడా సుమారుగా వాళ్ళు ఓపెనింగ్ స్టార్టింగ్ కాబట్టి ఎమ్మెల్యేలు, కడప జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు వాళ్ళందరూ ఉండి దాని వల్ల జరిగింది. కానీ ఇదేదో ఉద్దేశపూర్వకంగా కాబట్టి ఇంకోటి చేసేది లేదు. ఇది జగన్ రెడ్డిని క్షమాపణ చెప్పాలని కోరేంత నాయకులు ఆడ కూర్చున్న వాళ్ళలో ఎవరు లేరు. అలా ఏది బట్టి అది మాట్లాడడం మంచిది కాదు. వాళ్ళకు కూడా సలహా చెప్తాడా, వాళ్ళ స్థాయికి తగిన విధంగా మాట్లాడితే మంచిదని నా సలహా. 7వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంలో మనుషులు లేరు, 700 మంది మాత్రమే వచ్చారని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రాం ఎడపలపాయ నుంచి పొద్దుటి వరకు దొరికితే పొద్దుటి వరకు దాదాపు ఎడపలపాయ నుంచి దాదాపు వేంపల్లె అడ్రోడ్ నుంచి తంగడపల్లె క్రాస్ వరకు దాదాపు 12 కిలోమీటర్లు దాదాపుగా ఎడపలపాయ అయితేనేమి, కుమరంపల్లి అయితేనేమి, లేకపోతే కొండ ఇంటి దగ్గర అయితేనేమి, అడ్రోడ్ అయితేనేమి, ఈ సర్కిల్ అంతా కూడా దాదాపు 10,000 మంది పైన జనం హాజరు కావడం జరిగింది. అయితే ఈ విధంగా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి మాట్లాడడం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులకే చెల్లింది. అదేవిధంగా ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది. అదేమిటంటే ఈ దళితులను అవమానించడం అనే దాని గురించి ఇందాక మా జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది యాదృచ్ఛికమో అదో తెలియదు, కానీ అది ప్రోటోకాల్ అనేటువంటిది మీటింగ్లో లేదు. కానీ నేను కూడా రవికుమార్ రెడ్డి ఎక్కిన తర్వాత నేను కూడా పక్కన డోర్లు వేసిన తర్వాత మళ్ళీ నన్ను ఎంపీ గారు చూసి పిలవడం జరిగింది, కానీ నేను కూడా ఫీల్ కాలేదు. అంతకు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా లేదు. లాస్ట్ అడ్రోడ్లో వచ్చినప్పుడు సీను గారు ముఖ్యమంత్రి గారిని అడగడము, ముఖ్యమంత్రి గారిని పదే అడగడం జరిగితే ఎంపీ గారు పిలవడం జరిగింది. అప్పుడు ఈ పాప గాయత్రి గారు అక్కడ లేరు, అక్కడ ఎస్సీ కాలనీలో దూరంగా ఉండడం జరిగింది. కాబట్టి అక్కడ ఏదో జరిగింది కాబట్టి ఉద్దేశపూర్వకంగా ప్రోటోకాల్ ఉల్లంఘించడం అనేటువంటిది ఏది జరగలేదు. అదేవిధంగా ఇంకొక మాట మాట్లాడుతూ ఇక్కడ వేంపల్లిలో ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వారు, ఇక్కడ ఉండేటువంటి వయసులకు, అక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి వేంపల్లిలో రోడ్డు వెడల్పు చేసేటువంటి కార్యక్రమం అయితేనేమి, ఫుట్పాత్లు అయితేనేమి, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కార్యక్రమాలు అయితేనేమి, ఇవన్నీ కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోయింటే 30 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు వేంపల్లిలో జరిగేటివి కాదు. ఇంత పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు 1 నెల 2 నెలల పాటు ఎవరైనా ఇబ్బందులు గురికాక తప్పదు. ఇంకా 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వేంపల్లి చూసినట్లయితే హైదరాబాద్లో జూబ్లీహిల్స్లోనో లేకపోతే సికింద్రాబాద్లోనో లేకపోతే ఇంకా పెద్ద సిటీలో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు ఇక్కడ ఉండేటువంటి వర్తకులు కానీ వ్యాపారస్తులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు గుర్తుంచుకుంటారనేటువంటి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది. అది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా మనకు జరగడం జరుగుతుంది. ఆ ఇడుపులపాయ నుంచి మన వేంపల్లి మండలానికి చేసినటువంటి దగ్గర వరకు వచ్చారు. మన వేంపల్లి మండలంకు వచ్చిన వెంటనే అక్కడ మన బస్సు యాత్ర ప్రారంభ సమయంలో
మన వేంపల్ల లీడర్లు అందరూ కలిసి అక్కడ ఉన్నారు. ఆ సమయంలో నేను మా ఒకటో సచివాలయం సంబంధించి అక్కడ మహిళలందరినీ పిలవడంలో నేను అక్కడ బిజీ అయిపోయాను. ఆ సమయంలో అక్కడ బస్సు యాత్ర సమయంలో నేను లేకపోవడం వల్ల మా ఇక్కడ లోకల్ లీడర్లు ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా ఒక ఎస్సీ మహిళను బస్సు యాత్ర సమయంలో బస్సు ఎక్కించలేదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే టీడీపీ నాయకులు తెలుసుకొని నిజాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి నేను లోకల్ లీడర్లకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే అక్కడ నేను ఆ సమయానికి ఆ బస్సు దగ్గర లేను కాబట్టి నన్ను గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారు కావచ్చు, మా లీడర్లు కావచ్చు, లోకల్ లీడర్లు కావచ్చు, ఎవరు కూడా నేను లేనందువలన అక్కడ బస్సు ఎక్కించలేకపోయారు. ఉన్నింటే ఖచ్చితంగా కూడా నన్ను బస్సు ఎక్కించేవారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అదేవిధంగా అడ్రోడ్కి వచ్చిన వెంటనే మళ్ళీ అదే అడ్రోడ్ దాటుకుంటూ మళ్ళీ ఒకటో సచివాలయం దగ్గరికి వచ్చిన వెంటనే మమ్మల్ని చూసి మా నాన్నను చూసి జగన్మోహన్ రెడ్డి సార్ గారు బస్సు కూడా ఆపేసి అక్కడ గుమ్మడికాయతో హారతి ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ అంతా మాకు బస్సు ఆపి చేసి మమ్మల్ని చూసిన వెంటనే ఆఫ్ చేసి మమ్మల్ని ఇచ్చేంత వరకు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి సార్ గారు అంతా ప్రిపరేషన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఎంతో ఎస్సీలకు ఎంతో